నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. నేను మహాలక్ష్మి. షిరిడి సాయిబాబా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే అనిపిస్తూ ఉంటుంది. ఆయనకి ఎంతో మంది వేలాదిగా, లక్షలాదిగా భక్తులు చాలా విశ్వాసంతో నమ్ముతూ ఉంటారు. అలాంటి భక్తిలో ఒక భక్తురాలు నీలిమ హైమావతి గారు మనతో పాటు ఉన్నారు. మరి వారి వారి మాటల్లో బాబా గారి గురించి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. సాయిరామ్. ఎన్నేళ్ళు అవుతుంది బాబా గారిని నమ్ముకొని అసలు మీరు? 23 ఇయర్స్ పైనమ్మా. ఈ 23 సంవత్సరాల్లో బాబా నిదర్శనాలు మీకు ఏమేమి చూపించారు? కోలలు ఉంటాయి, కోకొల్లలు. కోలలు చెప్పవసరం అయితే లేదు. ఇది అవ్వదు అనుకున్న పని కూడా అయిన నిదర్శనాలు ఉన్నాయా? ఎట్లా అసలు? దానికి ప్రూఫ్ నేనే. మీరే? నేనే. ఏంటి? ఏం జరిగింది? నాకు థైరాయిడ్ లో క్యాన్సర్ వచ్చింది. హ్మ్. అది సర్జరీ అయింది. అది కూడా పెరగకుండా చేయడానికి అన్ని బాబానే నాకు. ఇక ఓకే. అది చెప్పడానికి రాదు, హ్మ్. తెలియచేసింది అంతది. అది మొత్తం స్ప్రెడ్ అవ్వకుండా బాబా కాపాడాడు. అది ఎలా కాపాడాడని మీకు ఎట్లా తెలుసు అని అంటే ఆన్సర్ లేదు. హ్మ్. అది మాకే తెలుసు ఎలా కాపాడాడు బాబా అని. నేను అడగకపోయినా చూసే వాళ్ళు అనుకుంటారు. ఏంటి కాపాడాడా నిజంగా? బాబా వచ్చారా? వీళ్ళకి చేశారా? అనేవాళ్ళు చాలా మంది ఉంటారు. అనుకోని అమ్మా, అమ్మో హ్మ్. ఇప్పుడు ఏ ఇంటి దేవుడైనా ఏ దేవుడైనా మనం నమ్ముతేనే కదా భగవంతుడు ఉన్నాడు అని మనకు తెలిసేది. ఇప్పుడు ఇంటి దేవుడిని అందరికి ఇండ్లలో దేవుడు ఉంటాడు, ఇష్ట దైవాలు ఉంటారు. అవును. వాళ్ళకి ఎట్లా కులదైవాలు, అదే ఇష్టదైవాలు. ఉంటాయి. ఎట్లా వాళ్ళకి హ్మ్. వాళ్ళకి వాళ్ళు మొక్కుకుంటారు, చేసుకుంటారు. వాళ్ళకు ఎన్నో జరుగుంటాయి. మరి వాళ్ళు ఎలా? హ్మ్. మనం కూడా క్వశ్చన్ వేయచ్చు కదా. అవును. ఇక రీసెంట్‌గా చూసుకుంటే బాబా పటం నుంచి విభూది రాలుతుంది అని విన్నాము. ఏంటది మహిమ? అవునమ్మా. అదే మొన్న భోగి రోజు హ్మ్. ఫొటోస్ క్లీన్ చేసుకుందామని ఇలా తీశాను. ఓకే. తీసేసరికి వెనకాలంతా ఉంది. నేను అదేంటో అది ఏదన్నా అంటిందేమో నేను ఇలా తుడిచాను. హ్మ్. తుడిచేసరికి చేతి నిండా విభూది వచ్చింది. ఇదేంటి అని చూసరికి నాకు నేనే వెనకాల ఫోటో ఫోటో వెనకాల. వెనకాల ముందు కాదు. ముందు వస్తుంది. ముందు ముందు కూడా ఇప్పుడు వస్తుంది. మొత్తం చుక్కలు 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 వచ్చేసింది ఓహ్! చాలా వరకు ఆల్మోస్ట్. వెనకాల మాత్రం చాలా ఉంది. నేను వీడియో తీసుకున్న ఫొటోస్ కూడా తీసా. వీడియో తెచ్చారా? ఉంది కూడా. ఓకే. ఆ! అయితే మాకు లక్ష్మి అని నాకు హెల్ప్ చేయడానికి వస్తది ఇంట్లో. హ్మ్. ఆమె పని ఆమె చేస్తుంది. నేను మాట్లాడతా, ఇవి క్లీన్ చేసుకుంటా పూజకని తీసా అంతే. హ్మ్. అసలు ఇక నేను ఏడుస్తున్నా. ఆమె తారే ఎందుకు నీలిమ గారు ఏడుస్తారు, వద్దమ్మా ఎందుకు ఏడుస్తారు, అది ఎంత మీకు అదృష్టం అనుకోవాలని. హ్మ్. అంటే నేను ఎందుకు ఏడ్చానంటే నా అందరికీ జరుగుతాయి, నాకు ఒక్కదానికనే కాదు, కానీ నా విషయంలో బాబా ఇంత అలా చేస్తాడన్న దాంతో ఏడ్చా చాలాసేపు. ఏడ్చాను. ఇంకా ఇప్పుడు మొత్తం వస్తుంది, కానీ నేను ఎవరికేం చెప్పలేదు. హ్మ్. జస్ట్ ఎందుకంటే చాలా వచ్చింది అనుకోండి, ఆ అప్పుడు విభూతిని అందరికీ అందరికీ పంచుతారా? పంచొచ్చు. ఎవరికైనా హెల్త్ నమ్మకం ఉన్న వాళ్ళకి. నమ్మకం ఉన్న వాళ్ళకి. నమ్మకం లేని వాళ్ళకి మనం ఇచ్చినా మనకు ప్రయోజనం ఉండదు. హ్మ్. మనం బాబాని ఎక్కడ తక్కువ చేసి ఒకరికి ఎక్కువ చేయాలని చెప్పడానికి లేదు. హ్మ్. ఆయన ఎవరికి ఇవ్వమంటే వాళ్ళకి ఇచ్చేస్తాము. అది బాబా మహిమలు, బాబా లీలలు, బాబా గురించి అనుభవించిన వాళ్ళకి ఆనందం వేరే ఉంటది. హ్మ్. వేరే వాళ్ళకి చెప్పడం కూడా మనం టైం వేస్ట్. టైం వేస్ట్ అంటే ఈ మధ్య రీసెంట్‌గా వివాదాలు చాలా జరుగుతున్నాయి బాబా గురించి. అసలు ఆయన దేవుడే కాదు. ఆయన ముస్లిము. ఆయన్ని అసలు దేవాలయాల్లోకి ఆయన విగ్రహాలు పెట్టకూడదు. ఆయన విగ్రహాలు ధ్వంసం చేయాలి. హిందువు నిజమైన హిందువు అన్నవాడు బాబాని నమ్మకూడదు అని ఒక స్టేట్మెంట్లు కూడా ఇస్తున్నారు చాలామంది. మా స్టూడియోకి కూడా వచ్చారు. సేమ్ ఈ స్టేట్మెంట్ ఇచ్చారు. పేరైతే నేను చెప్పను గానీ దీనిపై మీరేమంటారు? అమ్మా, మేము హిందువులము, నా హిందూ ధర్మాన్ని కాపాడతాను, నా హిందూ దేవుళ్ళని మొక్కాలి అంటే తనొక్కరే ఉన్నారా హిందువుల్ని కాపాడడానికి, హిందూ ధర్మాన్ని కాపాడడానికి? హ్మ్. ఈ కోట్ల జనాలున్న ఈ ప్రపంచంలో ఇంకెవరి వల్ల అవ్వదా? హ్మ్. ఎవరి వల్ల కదా. మరి హిందువులు ఉన్నప్పుడు కుల మతాలను వేరు చేసి మాట్లాడే ముందు హిందువులకు ఒక గాలి పెట్టాలి, హిందువులకు ఒక వాటర్ పెట్టాలి, హ్మ్. హిందువులు హిందూ వాటరే తాగాలి. తమ్ముడు ప్లీజ్ తమ్ముడు, కొంచెము ఆ హిందూ వాటర్ ఏదో, ఆ హిందూ గాలి ఏదో ఒకటి తెచ్చి పెట్టు నాయన ప్రపంచంలో. అంటే మనం పీల్చేది గాలి, బతికేది గాలి, అవునమ్మా, అన్ని గాలి నీరు, తాగే నీళ్ళతోటి. నీరు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఇప్పుడు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఇదంతా దేవుడి సృష్టి కాబట్టి. అదేమ్మా నేను చెప్తున్నా. ఇప్పుడు అందరూ కుల మతాలు, అది మనం పెట్టుకున్న కుల మతాల
ఉంది. మన దానికోసం, మన పరివర్తన కోసం ఓకే. మనం పెట్టుకున్నాం. సరే, అది ఎవరి కులం వాళ్ళ వృత్తి అవుతుంది, అది వదిలేసేసేయండి. ఇప్పుడు హిందువులు అదర్ కులాల వాళ్ళు వేరు, అంతే కదా. అంతే. మరి వాళ్ళకొక గాలి, నువ్వొక్కడివే కదా పాపం భుజాల మీద వేసుకొని మోస్తున్నావు తమ్ముడు హిందూ అసలు. మతాన్ని. అవును, అసలు ఒక మాట చెప్పాలంటే హిందువుకి పట్టిన చీడ పురుగు. నేనైతే చెప్తున్నా, తొడగొట్టి చెప్తున్నా, ఆడదాన్ని నేను కూడా చెప్తున్నా, పెట్టుకోమానండి. ఏ కామెంట్లు పెట్టుకుంటారో మాకు అవసరం లేదు. ఏది ఆకులు నాకేవాడు ఒకడు ఉంటే మూతులు నాకేవాళ్ళు ఉండరు. ఆ మూతులు నాకే వాళ్ళతోటి కామెంట్లు పెట్టించుకోరా బాబు, మాకు అవసరం లేదు. నువ్వు నిజంగా హిందువు అయితే ఒక ఏజీ చూడవు, ఒక వాళ్ళ ఆ మనిషి వ్యక్తిత్వాన్ని చూడవు, ఆ మనిషి ఏ పొజిషన్ లో ఉన్నది చూడవు. ఒక పెద్దరికానికి కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకుండా వాడు వీడు అని ఈ పిచ్చి లాంగ్వేజ్ మాట్లాడే, అసలు నువ్వేమి హిందూ ధర్మంలో ఎలా పుట్టావురా బాబు, నాకు ఇదే అర్థం కాదు. ఇప్పుడు హిందూ అని అంటే తల్లిదండ్రులు ఒక సంస్కారం నేర్పుతారు కదా. అందరికీ నేర్పకపోవచ్చు, మనం గురువు దగ్గర నుంచి కూడా మనకు కొంత సంస్కారం ఉంటది కదా. పోనీ తల్లిదండ్రికి ఏజ్ లో ఉన్న వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడే విధానం నీకు తెలియదే, మరి నువ్వేం హిందూ ధర్మాన్ని కాపాడుతావయ్యా అసలుకి? అసలు హిందూ ధర్మం అంటే ఏంటి మీ దృష్టిలో? దృష్టిలో నేను మిమ్మల్ని అడుగు అమ్మా, హిందూ ధర్మం అంటే ఏంటి అంటే, మన హిందూ ధర్మంలో ఉన్నది ఒక గొప్పతనం. రాయి కనపడ్డా దేవుడని మొక్కుతాము, చెట్టు కనపడ్డా దేవుడని మొక్కుతాము. ఇప్పుడు ఈ మాట్లాడిన అతనైతే నేను కూడా పేరు చెప్పాను, నాకు కూడా అసలు పేరెత్తడానికి నాకెన్నో రావట్లేదు. ఎందుకంటే ఆయన లాంటి వాళ్ళు మనకున్నారు, ఎవరినే మనం విమర్శించే హక్కు మనకు లేదు అసలు. ఇప్పుడు ఈ దేవుడికి మొక్కు ఆ దేవుడికి మొక్కు అని చెప్పడానికి నువ్వు ఎవడరా అసలు? నువ్వెవడివి? నీ ఇంట్లో చెప్పుకో, నీ చుట్టాలో చెప్పుకో. ప్రపంచానికి అంతా హిందువులను నేను కాపాడుతున్నా, ఎంతమంది హిందువులను కాపాడతావయ్యా? బాబా గుళ్ళు కూలగొట్టాలి, అవి దర్గాలు చెయ్యాలి అని అంటే ముందు అసలు ముస్లింస్ నువ్వు ఎల్లగొట్టికరించి, ముస్లింస్ లని ఎల్లగొట్టు ఇక్కడి నుంచి. దర్గాలు లేకుండా వాళ్ళ మతం లేకుండా మొత్తం ఎల్లగొట్టు, మన హిందూ ధర్మం మీద నడిపించు. అప్పుడు నిన్ను నీ కాళ్ళ దగ్గర మేము పాలాభిషేకం చేసుకుంటాం. అరే మా హిందూ ధర్మాన్ని కాపాడుతున్నారు కదా. ఫస్ట్ వాళ్ళ ఇప్పుడు మెయిన్ ముస్లింస్ అనే కదా బాబాని పట్టుకున్నారు. మరి బాబా ముస్లింస్ అన్నప్పుడు అసలు బాబా గుళ్ళని ఎందుకు నువ్వు ఫస్ట్ ముస్లింస్ వెళ్ళగొడితే బాబా గుళ్ళు కూడా పోతాయి. మరి దరగలు అనుకుంటున్నావు కదా నువ్వు. కరెక్ట్ అయిన పాయింట్ ఇది. ఎందుకు ఇప్పుడు ఇప్పుడు మంచిగా ఉన్నామ్మా, ఇంత పెద్ద కరోనా వచ్చింది. మరి కరోనాలా హిందువులేంటి ముస్లింస్లేంటి ఏ కులం వాళ్ళు అంటే ఏంటి? కొంతమంది అయితే ఏ కులము తక్కువ ఉన్న వాళ్ళు కూడా హిందువులకు పోయి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఇళ్లలో పని చేసుకునే వాళ్ళు ఉన్నారమ్మా. మరి వీళ్ళు హిందువులు, వీడు ముస్లింసోడు, వీడు వేరే కులమోడు, వీడింటికి ఎందుకు పని ఇవ్వాలని మరి అప్పుడు అనుకోలేదే? అంత కరోనా ఎడబోయినావు నేను, నువ్వు ఏ త్వరలో జరిగినావు? ఇంకొక ఆమె కూడా ఎట్లా మాట్లాడింది, బాబా దయ్యాలే కల్లోకి వస్తాయి, దేవుళ్ళు రారు, కృష్ణుడు రాడు, ఆయన రాడు, ఈయన రాడు అన్నారు. ఎందుకు రారమ్మా? మీకు నిజంగా దమ్మున్నోళ్ళైతే, మీరు నిజంగా హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళైతే ఒక్కసారి నల్గొండ డిస్టిక్ వెళ్ళండి అమ్మా, వరంగల్ డిస్టిక్ వెళ్ళండి అమ్మా. వరంగల్ డిస్టిక్ లో అన్నారం అని అన్నారం షరీఫ్ అని ఒక ఊరు ఉంటది, దర్గా ఉంటది పెద్దది. అక్కడ 99% మన హిందువులే పోయి కందూర్లు చేస్తారు. పిల్లలు పుడితే మొక్కుకుంటే ఇప్పుడు మనకి మంచి జరుగుతుందంటే ఎక్కడికి వెళ్ళినా అవసరం, అది మన పర్సనల్. నువ్వు హిందువుకే వెళ్ళు, నువ్వు హిందూ దేవుడికే మొక్కు, నువ్వు హిందూ దేవుడికే మొక్కు అని చెప్పడానికి నువ్వు ఎవడివి? నీకు అసలు నీకు అది అర్హతనే లేదు, నీకు అవసరం లేని విషయం. అక్కడికి వెళ్ళి చూడు, 99% దర్గాల దగ్గర కందూర్లు చేస్తారు. పిల్లలు లేనోళ్ళు, పిల్లలు పుడితే తూములు అంటే వాటర్లో వేస్తారు పిల్లల్ని. నీ తూములు వేస్తాను ఆయన, నాకు ఒక బాబును పాపను ఇస్తాను మొక్కుకుంటే వాళ్ళకి పుడితే అలా తూములో వేస్తారు. ఇలా నీళ్ళలో వేసి అక్కడ దాని కింద వదులుతారు. దర్గా పైన గుడి ఉంటది, కింద తూము ఉంటది. ఉండేది ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు కొంచెం ఈ కాలం మారుతున్న కొద్దీ ఇది ఉంది చెరువు అయితే. అక్కడ వేస్తారు, అక్కడ అందుకుంటారు. మరి ఆ పిల్లోడికి ఏం కాదే, పుట్టిన చిన్న పిల్లల్ని పట్టుకొని వస్తారు. మరి అక్కడ పోయి ఆ దర్గా దగ్గర అస్సలు ఇక్కడికి హిందువులు ఎవ్వరు రావద్దు అని నువ్వు అక్కడ అందరిని ఆపి. నల్లగొండ డిస్టిక్ లో జాన్పాడ అని ఒకటి ఉంటది, అక్కడ కూడా 99% మన తెలుగు వాళ్ళే ఉంటారు. పోయి అక్కడ ఆపు,
ఫస్ట్ నువ్వు దర్గాల దగ్గరికి వెళ్ళే వాళ్ళని ఆపాలి గాని మన హిందూ దేవుడుగా అనుకొని బొట్టు పెట్టి గంధం పెట్టి మొక్కుకునే బాబా మీద పడడం ఏంటయ్యా? నీకు బాబా ఒక్కడే కనబడుతున్నాడా? ప్రపంచంలో ఎన్ని సమస్యలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు మణిదీపేశ్వరమ్మ నా ఇంట్లో నిల్చొమ్మన్నది, నాకు ఇల్లు కట్టమన్నదని ఒక ఆమె ఎగురుతుంది. కొత్త అమ్మవాళ్ళు ఇగో కలికాలంలో అన్ని పుట్టుకొస్తాయి తల్లి. కానీ నువ్వు ఈ పుట్టుకొచ్చే వాటిని నువ్వు ఆపాలి కదా. ఇప్పుడు 100 ఏళ్ల నుంచి ఉన్న బాబా మీద పడేంటి అంటే, ఎవరైతే స్ట్రాంగ్ ఉన్నారో వాళ్ళని పట్టుకుంటే నీ హవా నడుస్తుంది. మరి నీకు కూడా కావాలి కదా, అందుకోసము అంతే. మరి అంతే. ఇప్పుడు నీ వెనక ఎవడున్నాడు ఎవడు పోయాడు అనేది మాకు అనవసరము. కానీ నువ్వు ఇప్పుడు భక్తుల మనోభావాలని దెబ్బ కొట్టి ఎంతో మంది ఆడవాళ్ళు, చాలా మంది ఈ రోజులో బాబా గురించి ఇలా ఎలిగేషన్లు వస్తుంటే, ఇవన్నీ వస్తుంటే బాబా గుళ్ళో చాలా మంది బాధపడ్డలు. అంతమంది ఆడవాళ్ళ ఉసురు పోసుకోవడానికి అంత అవసరమా? ఇప్పుడు ఒకటి అంటారమ్మా, మా తెలంగాణ, మాదైతే తెలంగాణ, ఇంట్లో మొగోడు చక్కగా లేకపోతే ఆడదైన చక్కగా ఉండాలంటారు. ఎవరో ఒకరు చక్కగా ఉండాలంటారు. మరి మగోడు విచ్చలు విడ తిరుగుతుంటే ఆడోళ్ళైనా చెప్పుకోవాలి కదా, మనకి ఎందుకయ్యా మనం ఏదో మనది మనం బతుకుతున్నామని. నీకు నీకు పైసలే కావాలి, నువ్వు పైసల గురించి మాకు అర్థమైంది అయితే మేము చెప్తున్నావు. నువ్వు ఏం కామెంట్లు పెట్టుకున్నా మాకు బాధ ఏం లేదు. నువ్వు నీ తొత్తులతోటి ఎన్ని పెట్టించుకున్నా పర్లేదు. మొన్న కూడా మేము మొన్న మా మదర్ ఎక్స్పైర్ అయితే మేము భద్రాచలం ఎమ్మెల్యే చూస్తున్నాం. మరి వాళ్ళు ఎవరో మాకు తెలియదు. మా పిన్ని దగ్గర సెల్ ఉంది. అయితే ఆ సెల్ తీసుకొని కొంచెం సెల్ అమ్మ ఒకటి అంటే ఇచ్చింది పాప ఆమె బస్సులోనే. ఇస్తే ఆ సెల్లులో కామెంట్ పెట్టిండు. అయితే ఈయన అదే మేము చూడలేదు. తర్వాత మా పిన్ని ఎవరు ఆయన ఏం అడిగిండు, ఫోన్ మాట్లాడలేదు, ఏదో టక్ టక్ కొట్టిండు, ఏం చేసిండు పిన్ని అని చూస్తే కామెంట్ పెట్టిండు. ఈయన మాట్లాడిన మాటలకి ఆయన మంచి ఒక లెవెల్ గా ఒక రేంజ్ లో ఆయనను పొగుడుతూ కామెంట్ పెట్టిండు. అంటే నీ చుట్టూ ఉన్న దొంగ తొత్తులంతా మంది సెల్లులకి వెళ్ళి తీసుకొని మంచి కామెంట్లు పెట్టించుకుంటావా? నువ్వు పెట్టించుకో, మాకు కూడా పెట్టిపి. 100,000 సెల్లులతో పెట్టించుకున్నా మాకు బాధ లేరా బాబు. కానీ నిజంగా నువ్వు ఐందవ ధర్మాన్ని కాపాడాలి, నా ధర్మంగా నేనున్నాను. ఇంకోటి ఏమన్నాడు బాబా కల్లోకి వచ్చి, నేను తుర్కోణ్ణి, నేను ముస్లింస్, నువ్వు ఏం చేసుకుంటావు, ఎలా నిరూపించుకో, ఏం పీక్కుంటావో పీక్కో అంటే బాబా ఆ మాట మాట్లాడతాడమ్మా. ఒక గురువు, ఆయన గురువు మనకి బుద్ధులు జ్ఞానాలు నేర్పించి మన మంచి మార్గాలు నడిపించే గురువు. ఒక గురువు నీకు ఇలా ఏం పీక్కో అంటే పీక్కో అని చెప్తాడా? ఏంటో నోరా లేకపోతే ఏంటి పెంట? అది ఏం మాట్లాడుతున్నారా బాబు నువ్వు? అసలుకి అన్నం తింటున్నా, నోరుతోటి ఏం తింటున్నావు నాకైతే అర్థం కావట్లే. ఏం పీక్కు. తర్వాత ఆది శంకరాచార్యుల కల్లోకి వచ్చి, నేను నా అంశం నేను పంపించానంటే అసలు నువ్వు ఆ భగవంతుడితో పోల్చుకునే అంత అర్హత నీకుందా? ఇక్కడ శాస్త్రాలు చదివినోళ్ళు, బ్రాహ్మణ్స్, పండితులు, వేద మంత్రాలు చదివినోళ్ళు, ఎంతో తపస్సులు చేసిన వాళ్ళు, ధ్యానాలు చేసుకున్న వాళ్ళు వేల తరబడి ఉన్నారు. ఋషులు, మునులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళెవరు ఆయనతో పోల్చుకోలేదే. నువ్వెంత, నీ లెక్క రారు కదా అసలు. మరి అసలైన అసలు నువ్వెంత, నీ లెక్క ఎంత? భగవంతునితో పోల్చుకుంటావా? భగవంతునితో పోల్చుకున్నంత లెవెల్లో నువ్వు ఉన్నావంటే అది పోయే కాలం రా నాయన. నీకు పోయే కాలం, మంచి కాలం కాదు. నీకు పిల్లలు ఉండుంటారు, నీకు ఫ్యామిలీ ఉంటది, అందరికి ఇంట్లో బాగుండాలి కదా. నువ్వు ఎన్ని గుళ్ళు కూలగొట్టు, ఒక్క గుడి టచ్ చేసి చూడు, ఒక్క గుడి టచ్ చేసు. ఇదంతా వద్దమ్మా. షిరిడీకి వెళ్ళి ఇప్పుడు 5 నెలల ముందు 3 నెలల ముందు నుంచి టికెట్లు బుక్ చేసుకుంటారు తెలుగు వాళ్ళు. మొత్తం ఆంధ్ర వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, 2 రాష్ట్రాలలో కదా, ఇంకా వేరే రాష్ట్రాలు అంటే అది వదిలేసండి. ఈ 2 రాష్ట్రాల వాళ్ళదే ఒక ట్రైన్ మొత్తం మంది ఉంటది. ఇప్పుడు ఆ ట్రైన్ టికెట్లన్నీ ఆపిచ్చేసాయి నీ దమ్ముంటే. లేదా షిరిడీలో అడుగుపెట్టి, మా హిందువులను ఎవరిని మీరు రానియద్దు, మీ సపరేట్ గా మీరే ఉంచుకోవాలి, మీ గుడిళ్ళు మా దగ్గర ఎక్కడ ఉండద్దు అని పోయి నువ్వు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడు. నువ్వు వాళ్ళని రా, నువ్వేనంట, మీరు తమ్ముడు అని కూడా. ఎందుకంటే అది ఎవరికి ఏ రెస్పెక్ట్ ఇవ్వాలో అది నీ మాటల్ని బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ బిహేవియరింగ్ బట్టి రెస్పెక్ట్ ఇస్తాను. ఇప్పుడైతే ఎందుకంటే నేను ఏదో పెద్ద నేను చెప్పడం, నీ అంత శాస్త్రాలు చదవడం, నీ అంత వాటి గురించి వీటి గురించి మాకు తెలియదు. మాకు తెలిసింది ఒక గురు మార్గం, మాకు ఒక గురువు బోధించిన బోధ.
మాకు ఆ గురువు చూపించిన సన్మార్గంలో నడుస్తాం. మాకు ఒక సంస్కారం, మాకు ఒక శ్రద్ధ, ఒక సబూరి మాకు నేర్పించారు. ఆ విధంగానే మాట్లాడతాం. కానీ మాకు కూడా కొన్ని మనోభావాలు దెబ్బతింటాయి. మేము కూడా ఉప్పు కారం తింటున్నాం. నువ్వు ఎట్ట పడతాట, ఎవడిని పడతాడు, ఆడట్ట వాడిట్ట ఈడట్ట ఆడట్ట అని నువ్వు మాట్లాడితే మాకు నోరు లేవా? మాకు దేవుడు నోరు ఇవ్వలేదమ్మా? మాకు మాట్లాడే విధాలు లేదా? మాకు వస్తాయి కానీ మేము మాట్లాడం. ఎందుకంటే మాకు గురువు అన్నోడు ఒకటి నేర్పించారు. మాకు ఆ సంస్కారం ఉంది. నీకు ఉందా లేదా అని మేము చెప్పనక్కర్లేదు. అది నీకు నచ్చినట్లు మాట్లాడతావు. ఇప్పుడు గుళ్ళన్నీ తీసేస్తాం. తీసేసుకుంటా పో అమ్మా, గుళ్ళన్నీ తీసేసుకుంటా పో. మేము ఇంట్లోనే గుడి కట్టుకుంటాం. మేము ఇంట్లో బాబా గుడి కట్టుకుంటాం. ఇప్పుడు షిరిడికి పోలేని వాళ్ళు ఉంటారు, ఆయనని ఒక గురువుగా పూజించిన వాళ్ళు ఉంటారు. అబ్బాకి పంజాగుట్ట పోదాం, గంత దూరం ఏం పోతాం అని పోయే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అది కూడా నువ్వు తీసి పుణ్యం కట్టుకొని అయినా కట్టుకోదు, అదేం లేదు. వినాశకాలమే విపరీత బుద్ధి అనేది అంటారు కదా, అవన్నీ మాకు రాదు. అది నీకు వచ్చిన ఆలోచన ఏంటో, నువ్వు ఏం మాట్లాడుతున్నావో, ఎవరిని పడితే ఏజ్ చూడవు, వాళ్ళది ఏంటని చూడవు. వాడు వీడు వాడంటే ఎందుకు పోయి మణిదీపేశ్వరమ్మ అని అది డబ్బులు అంతా మందిని మోసం చేసి అమ్మవారు ఏల్సింది అని ఏవేవో చెప్తుంది. పోయి దాని మీద పడు. నీ ఐందవ ధర్మాన్ని నువ్వు కాపాడుకో. అలాంటి వాళ్ళని దొంగ దేవుళ్ళని దొంగ వచ్చిన వాళ్ళని నువ్వు ధర్మంగా నిలబడి నువ్వు ఆడిపోరాడు. మొన్న గుళ్ళల్లా మూత్రాలు చేసి ఇవన్నీ అక్కడెక్కడ పోయినా, గుళ్ళు కూలగొట్టినప్పుడు ఎక్కడ పోయినవయ్యా? గుళ్ళు కూలగొట్టి ఇంత జరిగినప్పుడు ఎక్కడ పోయినావు? మేమైతే ఎక్కడ చూడలేదు, నేను ఏ వీడియోలలో కూడా చూడలేదు. అప్పుడు ఎక్కడ పోయినావు? ఇప్పుడు అంటే బాబా మీద పడుతున్నారు ఏంటి? బాబా ఏం చేశాడు? ఆయన మంచి పనులు చేశాడు. ఆయన ఏ కులం అయితే మీకేంటి? ఆయన చేసిన మంచిని చూడరాదండి. ఇప్పుడు మన హిందువులో కూడా మంచి చేసిన వాళ్ళనే కదా మనం దేవుడు అంటాము. మంచి పనులు చేసిన వాళ్ళని అబ్బా చిన్న హెల్ప్ చేస్తేనే దేవుళ్లాగా వచ్చి చేసేవా అంటాము. మరి బాబా సాక్షాత్తు పెద్ద పెద్ద రోగాలని నయం చేశాడు, పెద్ద పెద్ద ప్రాబ్లం నుంచి బయటపడేశాడు. మరి ఆయనని ఆ విధంగా చూడొచ్చు కదా. ముస్లిమ్స్ అయితే ఏంది? ఇప్పుడు నీ టార్గెట్ ఏంటి? ముస్లిమ్స్ లని మనం యాక్సెప్ట్ చేయొద్దు, అంతే కదా. ముస్లిమ్స్ ని గాని ముస్లిమ్స్ దేవుళ్ళని గాని యాక్సెప్ట్ చేయొద్దు. సరే బాబా ముస్లిమ్స్ అనుకుందాం. ముస్లిమ్స్ దేవుళ్ళని యాక్సెప్ట్ చేయనప్పుడు నువ్వు ఇండియాలో ఉన్నా వస్తుంది బూత్ గానీ నేను మాట్లాడు. ఎందుకంటే మాకు ఒక సంస్కారం ఉంది. ఇండియాలో ఉన్న దర్గాలన్నీ మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం నువ్వు ఆ దేవుళ్ళు ఎక్కడెక్కడ నెరిశారో, ఇప్పుడు అన్నారం షరీఫ్ అని, జాన్పాటి సైదులని, ఇంకెక్కడెక్కడ చాలా ఉన్నాయి. నిజామాబాద్ లో ఉన్నాయి. అక్కడ పీరీల పండుగ తెలుగులే చేస్తారు. 3 రోజులు పీరీలు ఎత్తుకొని చేస్తారు. అక్కడ పోయి నీ దమ్ముంటారే, నువ్వు తెలుగోడివి కదరా, నువ్వు ఇది ఎందుకు చేస్తున్నావు? పోయి అక్కడ పోయి అడుగు నీ దమ్ముంటే. అక్కడ జనాలను మార్చు, ఫస్ట్ అక్కడ జనాలను మార్చు. ఈ దరగాలకు పోకుండా అందరినీ ఆపేసాయి. ట్రైన్ల టికెట్లు మొత్తం క్యాన్సిల్ చేపించాయి. నీ దమ్ముంటే పోయి మరాఠీ భాషలో, నువ్వు తెలుగులో వీడియోలు పెట్టడం కాదు, నువ్వు అసలు ఎంత నీ లెక్కెంత? నువ్వు షిరిడి సంస్థానానికే నువ్వు సవాల్ విసురుతావా? ఏ లెక్కన విసురుతావు నాయన? చెప్పు, ఒక్కటి చెప్పు, ఏ లెక్కన విసురుతావు? నువ్వు విసిరినవు నీవు తెలుగులో చెప్పి, మాదైతే తెలంగాణ, నీ లాంగ్వేజ్ చూస్తేనైతే ఆంధ్ర భాషనే మాట్లాడతావు. మరి నువ్వు అట్లా అని మాకు ఆంధ్ర వాళ్ళ మీద వ్యతిరేకం ఏం లేదు. అయినా కూడా ఈ హిందూ ధర్మానికి ఈ ముస్లింస్ అని ఈ మన కుల మతాలకు అన్నిటికీ అని చిచ్చులు పెట్టడానికి వచ్చిన ఒక చీడ పురుగువిరా నువ్వు ఒక చీడ పురుగువి. నువ్వు ఎంతమంది ఆడవాళ్ళని తీసుకురా, నీ దమ్ ఎంతుందో చూపించుకో. నేను వద్దలా, నేను ఎన్నే పోరాడు. ఊకున్నోడికే ఒర్రేటోడికట ఊకున్నోడే ఉత్తమ అన్నాడు వెనకట. నువ్వు ఒర్రి నువ్వే పోతావు. ఎంత చేసుకుంటా చేసుకో, ఒక్క గుడి టచ్ చేసి చూపించు, అప్పుడు మేము షెబ్బాష్ అంటావు. నువ్వు షిరిడీకి వెళ్ళి నువ్వు తెలుగులో మాట్లాడడం కాదు, నీ దమ్ముంటే నీకు ఆది శంకరాచార్యులు ప్రతిరూపమే కదా, నువ్వు ఆయన పంపించిన దూతవే కదా, నీకు మరాఠీ వస్తుంది కదా, మరాఠీ భాషలో వీడియో చేసి వాళ్ళకి సవాల్ విసురు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు. వాళ్ళకి తెలుగు రాదు, నువ్వు ఎన్ని వీడియోలు పెడితే ఏంటి, వాళ్ళకేంటి? నువ్వు మరాఠీలో మాట్లాడి మంచి వీడియో చేసి ఆ గుడికి తెలుగు వాళ్ళని రానియద్దు, మీరు మీ దేశం మీదే, మా దేశం మాదే అని నువ్వు వాళ్ళతోటి పెట్టుకుంటావా, సస్తావో, ఏ అన్న సావు. నువ్వు ఆ మరాఠీలో మాట్లాడి ఒక వీడియో తీసి వాళ్ళకి పోస్ట్ చేయి, బాబా గురించి మాట్లాడి వాళ్ళకి పంపించి మీ గాలి మీదే, మా గాలి మాదే, మా నీళ్లు మావే, మీ నీళ్లు మీవే అని అప్పుడు నువ్వు అన్ని అరేంజ్ చేసి పెట్టు. నీ అమ్మ బాంచ, మీకు మేము గులాంలు అవుతాం.
మామూలు సవాలు విసరలేదుగా మీరైతే. లేదు మేడం చెప్తున్నా. ఇప్పుడు మళ్ళీ నేను బాబాని అనట్లా. అంటే మరి ఇప్పుడు దేవుడు మీకు ఆదిశంకరాచార్యులు కల్లోకి వచ్చారు కదా, అంటే మరి బాబా దయ్యమా? నేను అనలేదు కదా. అంటే నువ్వు అన్నావా అనలేదన్నది మా మనసులకే తెలుస్తుంది కదా. చిన్నపిల్లలు ఏం కాదమ్మా మేము. మాకు చదువు లేకపోవచ్చు, నీ అంత జ్ఞానం లేకపోవచ్చు, కానీ మాకు బుద్ధి ఉంది, సంస్కారం ఉంది. మాట్లాడే ఎవరికి ఏ రెస్పెక్ట్ ఇవ్వాలో అది ఇచ్చేది ఉంది. ఇప్పుడు మన ఇంట్లో ఏజ్ ఉన్న అమ్మ నాన్న ఉంటారు కదమ్మా, ఉంటారు. బయట వాళ్ళు మన అమ్మ నాన్న ఏజ్ ఉన్న వాళ్ళని చూస్తే బస్సులో కానీ ట్రైన్ లో కానీ వెళ్తే అయ్యో మనకు సడన్ గా వాళ్ళు గుర్తుకొస్తారా రారా, అయ్యో పాపం అదే పొజిషన్ లో మా అమ్మ ఉంటే అలా నిలబడతామని కూర్చోమ్మని ఎంతో మంది ఇస్తారు. కొంతమంది ఇయ్యరు, కొంతమంది ఇస్తారు. అంటే వాళ్ళు తల్లిదండ్రిని దృష్టిలో పెట్టుకొని ఇస్తారు కదా. మరి నువ్వు వేరే వాళ్ళ గురించి వల్గర్ గా మాట్లాడి వాడు వీడని రెస్పెక్ట్ గా మాట్లాడేటప్పుడు నీ తల్లిదండ్రులు గుర్తు రాలే నీకు? నీ ఏజ్ ఎంత చెప్పు. మనం మాట్లాడేటప్పుడు నీకు అన్ని సంస్కారాలు, నువ్వు హైందవ ధర్మంలో పుట్టినావు, నీవు ధర్మాన్ని కాపాడు, నీకు ఆ ధర్మం నీకు చెప్పలేదా? అసలు మన ధర్మం అంటే ఏంటమ్మా? ఏ కుల మతాలలో లేనిది ఆ ధర్మము మన ధర్మంలో ఉంది. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ చేయటం, ప్రతి ఒక్కరిని దేవుడిలాగా పూజించుకోవడం. చిన్న రాయి దొరికినా మనం దేవుడు అంటాం, మొక్కుతాము. మనం అలా ఉన్న ధర్మంగానే కదా. ముస్లిమ్స్ మనల్ని వద్దనుకున్నా కూడా మనం వాళ్ళ దర్గాలకు మొక్కుకుంటాం. మొక్కొద్దంటే నువ్వు ఎవడివిరా మొక్కొద్దు అని చెప్పడానికి? అసలుకి మా ఇష్టము, మేము ఇంట్లోనే పెట్టుకుంటాం, ఇంట్లోనే పూజించుకుంటాం. నువ్వు ఎవడివి అనడానికి? మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడాలి. ఉండొచ్చు నీకు డబ్బు ఉండొచ్చు, పరపతి ఉండొచ్చు, పేరు ఉండొచ్చు, నీ వెనక సర్కిల్ ఉండొచ్చు. మరి నిన్ను ఏ మతాలోళ్ళు ఏ కులమోళ్ళు నిన్ను రెచ్చగొట్టి నిన్ను ముందుకు తీసి నీకు ఎంత ప్రాపర్టీ ఇస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అన్నది నీకు తెలియాల. మాకైతే తెలియదు. ఎందుకంటే మాకు చూస్తుంటే మాకు అట్లా అనిపిస్తుంది. డబ్బు కోసమా, పేరు కోసమా? ఒకవేళ నీకు ఒక చరిత్రను సృష్టించాలనుకుంటే ఒక గుళ్ళు కట్టి ఒక మంచి పనులు చెయ్యి. ఇప్పుడు ఎన్నో అన్యాయాలు జరుగుతాయి, అవన్నీ ఆపు. నీకు ఒక చరిత్రను నిలిచిపోతావు, నీ తరతరాలకు నిలిచిపోతది. ఒక బాబా గుడి కోసం పోరాడంగా నువ్వు చరిత్ర నిలిచిపోవు. నేను దుమ్మెత్తి దూలెత్తి పోసే వాళ్ళు ఇంత, వాళ్ళందరికీ నువ్వు ఇంత. ఎందుకంటే బూతులు మాట్లాడడం మాకు రాదు. ఎంత వల్గర్ గా మాట్లాడినరంటే అసలు ఏంటి బాబా ఎప్పుడైనా ఎంత నీచుడైతే ఆ మాట మాట్లాడతాడు. ఇప్పుడు మనకి పర్సనల్ ఉంటాయి, వాటిని ఉపయోగించిన బాబా మీద అంతా ఇలా నాకు సమ్మగా ఉంటదంటే ఏం లాంగ్వేజ్ బాబాది? ఇదేనా నీ సంస్కారం? భగవద్గీత చదివినంటావు, శాస్త్రాలు చదివినంటావు, అంటావు అవ్వంటావు. అన్నిట్లలో నీ ధర్మం ఇదే రాసి పెట్టిందా? నువ్వు తెలుగోడివే కదా, నువ్వు హైందవ ధర్మంలో పుట్టినోడివే కదా, నీకు ఈ ధర్మాలు రాసి పెట్టిందా? ఇలా మాట్లాడు అట్లా మాట్లాడడం రాసి పెట్టిందా? ఆదిశంకరాచార్యులు స్వామి మీకు చెప్పారా ఇలా మాట్లాడమని? మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడినాయన. ఎందుకంటే ఇప్పుడు ఇంత మందిని మనోభావాలని కాదు, ఏదో మొక్కుకుంటాము, మాకు నచ్చింది. మీ ఇంట్లో వాళ్ళు కూడా మొక్కుకొని ఉంటారు నాయన, దానికో మేము కాదనట్లే. మొక్కినంత మాత్రాన మనం ముస్లిమ్స్ అయిపోం కదా. మనది మనకుంటాం, మన ఇంటి దేవుళ్ళు ఉంటారు. అట్లానే ఇప్పుడు బాబా అంటే చాలా ఇష్టం నాకు. 23 ఏళ్ల నుంచి నన్ను ఎన్నో సమస్యల నుంచి బయటపడేశాడు, ఎన్నో మిరాకిల్స్ ఉన్నాయి. అసలు చెప్పడానికి అందరు చాలా మంది నా ఫ్రెండ్సే ఒక బుక్ రాయవే, నీది ఒక బుక్ అయిపోతుంది అంటారు. అన్ని ఉన్నాయి. మరి అన్ని ఉంటే నేను తిరుపతికి వెళ్ళట్లేదా, శ్రీశైలం వెళ్ళట్లేదా, అన్ని మధురై వెళ్ళట్లేదా, కాశీ వెళ్ళట్లేదా, ఏ దేవుడికి వెళ్ళట్లేదు? అన్ని మన తెలుగు మనది మనకే ఉంటది, ఎవరి పర్సనల్ వాళ్ళకు ఉంటది. మాకు అది నచ్చింది మొక్కుతున్నావు. నువ్వు మొక్కొద్దు అని చెప్పడానికి నువ్వేమన్నా నాకు ఇంకొద్దు మాట్లాడ. ఎందుకంటే నిజంగా నువ్వు మన తెలుగులో పుట్టి నా హైందవ ధర్మం, నేను హిందువుల్ని కాపాడడానికి వచ్చినోడవైతే ఇవి కాదు, ఈ బాబా మీద కాదు పడడం. నువ్వు పడే రేపులు చేసే నా కొడుకుల్ని, గుళ్ళల్లా ఇది చేసే వాళ్ళని, ముస్లింస్ ని ధైర్యం చేయి. తురకా అంటే తుర్కోళ్ళు తంతర్రా నాయన నేను పట్టుకొని. తుర్కా అని అంటున్నావు, తుర్కోడైతాడు మనిషి కదా, ఆడే ఏరే గాలి పిలుస్తున్నాడా, మనం ఏరే గాలి పిలుస్తున్నావా? నువ్వు ఫస్ట్ హిందువుల్ని నిలబెట్టాలి, హిందూ ధర్మాన్ని కాపాడాలి అన్నోడివి నువ్వు ఇదొక్కటే చేయి. ఫస్ట్ హిందూ వాళ్ళకు ఒక నిలు తీసుకురా, హిందూకి ఒక గాలి, మనం పీల్చే గాలిని, ఇది హిందూ గాలి సపరేట్ చేయమన్నా, ఇది ఒక హిందూ గాలి, ఇది మన హిందువులమే పీల్చుకోవాలి, ఇది
హిందువులు తాగే వాటర్ ఇది హిందువులే తాగాలి అని ఈ రెండు తెచ్చి పెట్టు నాయన. ఈ పంచభూతాలు అన్ని వచ్చి నీ పాదాల కాడ ప్రణామం అంటాయి. ఇది ఒక్కటి చేయి నాయన. నువ్వే తిట్టడం కాదు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడగదు, యూట్యూబ్ ఛానల్ ఉంది కదా అని ఎన్నంటే అన్ని పెట్టుకోవడం కాదు. ఎవరికి నోటి ఇగో ఓ వర్రి ఏదో అంటాడు. ఇక నాకు సామెతలు కూడా చాలా వస్తాయి కానీ నేను అన, ఎందుకంటే మాకు తెలంగాణలో మస్తు ఉంటాయి కానీ అనను, ఎందుకంటే అవి వల్గర్ గా అనిపిస్తాయి. అందుకే అవి కూడా అన్న, మనము వర్రేటోడికి ఊకున్నోడే మొగుడు. నువ్వు వరకుంటావో, ఎన్ని వీడియోలు తీసుకుంటా పెట్టుకో, ఎన్ని చేసుకుంటా పెట్టుకో, కానీ నువ్వు ఎన్నైనా పెట్టు, నువ్వు పోరాడుకో, కానీ మీరు మొక్కొద్దు, మీరు చెయ్యొద్దు అనే హక్కు నీకు లేదు. నీకు ఆ హక్కు లేదు. నువ్వు చెప్పుకుంటూ పో, మేము చేసుకుంటూ పోతాం. నీ దమ్ముంటే షిరిడీలో మాట్లాడి చూడు, దమ్ముంటే గుళ్ళన్ని కూలగొట్టి చూడు, అంతేగాని ఎవరిని పోద్దు. నా హిందువుల్ని కాపాడతా, నా హిందువుల్ని కాపాడతా అంటే నువ్వు ఎవడివి కాపాడడానికి? ఎవరి హిందుత్వం వాడికి లేదా? ఎవడి హిందూ మీద ప్రేమ వాడికి లేదా? నువ్వు ఒక్కడే పుట్టుకొచ్చినావా? ఈ రోజు పెద్ద పెద్దలు ఉన్నారు. సరే, ఈయన విషయం పక్కన పెట్టేస్తే మీ విషయానికి వద్దాం. చెప్పండి. ఇది ఎందుకంటే మాట్లాడుతూ ఉంటే ఇంకా అట్లా వస్తూనే ఉంటాయి. అంటే అమ్మ ఒకటి ఏంటంటే, ఇప్పుడు మేము బాబా గురువు అయినా కూడా మా ఇంట్లో ఒక మనిషిలాగా ప్రేమిస్తాం. మా ఇంట్లో మనిషిలాగా మనకి కష్టం వస్తే ఇప్పుడు నాన్న నాకు ఒక 5 రూపీస్ కావాలని పిల్లలు అడిగితే తండ్రి కాబట్టి ఇస్తాడు. అప్పుడు మనకి ఎంతో ప్రేమ ఉంటది. మా డాడీ నాకు ఇచ్చాడు అని. అట్లనే మేము ఒక తండ్రిగా, ఒక తల్లి, మన ఇంట్లో మనిషిలాగా ఉంటాం. బాబా నాకు ఇది కావాలా బాబా, నువ్వు చేస్తావా తండ్రి అన్నప్పుడు ఆయన చేసిన సందర్భాలని, అందుకే ఇంట్లో సభ్యుడి లాగా మేము అనుకుంటాం. మన ఇంట్లో సభ్యుడిని ఎవడన్నా బయట వాడొచ్చి అనుకుంటా ఊరుకుంటామా? ఊరుకో. ఆ ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. చేరుద్ది, చూద్దాము. అయితే ఇప్పుడు అతను ఎవరో నాకు తెలియదు, నేను కూడా ఫుల్ వీడియోలు చూసాను. కాకపోతే మాకు బాధ. ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి ఒక్క ఆడమే బాధపడుతుంది. వీడికి ఇప్పుడు నేను తిడుతున్నానని కాదు, వీడికి ఏం పోయే కాలం వచ్చింది నాయన, బాబాని గురించి ఇట్లా మాట్లాడుతున్నారని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు, బాధపడు దుమ్మెత్తి పోసే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు కొట్టగా ఏగా వేగా ఒక రాయన తాకుద్ది, తిట్టగా ఒక తిట్టేనే తాకుద్ది. నీకు ఫ్యామిలీ ఉండుంటారు, ఎందుకురా బాబు? ఉన్నది ఒక జిందగీ. ఈ అమ్మ ఈ జిందగీ ఎడిపోతుందో ఎవడికి తెలియదు. ఉన్న రోజులు మంచిగా ఉండొచ్చు కదా. ఎంత మంచిగా ఉన్నావు. అలాగే మత కలహాలు రేపి నువ్వు చిచ్చులు పెట్టి హిందువులని కొట్టుకొని రా నాయన, నేను తమాషా చూస్తా అంటే ఊరుకుంటారు అనుకుంటారా? ఎవరు ఊరుకోరు. ఓకే, ఇప్పుడు ఇంట్లో విభూది వచ్చింది అన్నారు కదా, ఇంతకు ముందు ఎప్పుడేం జరిగింది? లేదు నాన్న, ఇదే ఫస్ట్ టైం. అది కూడా అసలు తెలుసా, నేను ఇవి మనకి ఇప్పుడు 1 నెల రోజుల నుంచి జరుగుతుంటే కూడా నేను అడుగుతా ఉంటా బాబాని. నా వర్షంలో నాకు ఏంటి బాబా అసలు అంటే, ఆనాడే ఆయనకు వచ్చినాయి, రాళ్ళేసారు, రప్పలేసారు, అదన్నాడు. కానీ బాబా ఎప్పుడు నేను దేవుణ్ణి నేను ఇచ్చేస్తానులే. ఆ చినిగిపోయిన కప్ని బట్టలు ఇవ్వకుంటే కూడా అలాగే ఉన్నాడు. నూనె ఇవ్వకపోతే కూడా నీళ్లతో వెలిగించుకున్నారు. అసలు ఈ పాయింట్ తోటి ఇంకొకటి చెప్పాలి. ఒకడ నేను దేవతని, నాకు గుళ్ళు కట్టండి, నేను మంచి పనులు, బాబా చేసిన మంచి పనులు చూడండి అంటున్నారు కదా, ఆయన అందుకు గుడి కట్టారు కదా. నేను కూడా మంచి పనులు చేశాను, నేను కూడా మస్తు చేశాను, నాకు గుడి కట్టండి, నేను దేవుణ్ణి అంటే నువ్వెంత నీ బతికెంతే, ఇప్పుడు నేను మాట్లాడుతున్నా. ఆయన పంచభూతాలని శాసించిన ఒక గురువు, సద్గురు. గాలంటే గాలి, నీరంటే నీరు ఆపిన ఆయన నువ్వు ఎక్కడ ఏ వచ్చిన విపత్తుల్ని ఏం ఆపినాడు? నువ్వు ఒకటి ఆపి చూపి అమ్మా, నువ్వేంటి అడిగేది? మేమే వచ్చి గుడి కడతాం. అట్లా నువ్వు భగవంతుడితో పోల్చుకోవటం ఏంటి తల్లి? వీళ్ళు అసలు భగవంతుడితో పోల్చుకోవడం వాళ్ళు ఒక ఫ్యామిలీ లేకుండా, ఒక సంసారం లేకుండా, ఒక సాధు సన్యాసి లాగా బిచ్చగాడు అని మాట్లాడతారు. 5 ఇళ్లలో భిక్ష ఎత్తుకున్నాడు కానీ దొంగతనాలు చేయలేదే. మీలాగా మంది కోసం, డబ్బుల కోసం ఇలాంటి పిచ్చి పనులు చేయలేదైనా. భిక్ష ఎత్తుకుంటే తప్పే ఉంది. ఒక లంగతనం దొంగతనం చేయకుండా భిక్ష ఎత్తుకొని కూడా బతకొచ్చు మన మానవులం. నువ్వు చేసే పనులే లంగ పనులు, నువ్వు చేసే పనులే దొంగ పనులు, మళ్ళీ దానికి బాబాకి అంటగడతావా? ఆయన భిక్ష ఎందుకు ఎత్తుకున్నాడో పోయి షిరిడీలు అడిగిరా. నువ్వు నీకు దమ్మున్నోడువైతే పోయి షిరిడీలు అడిగిరా. 5 ఇళ్లల్లో భిక్ష ఎందుకు ఎత్తుకున్నాడు? తర్వాత భిక్షాటన ఎక్కడా చేయలేదు. ఆ 5 ఇళ్ళు కూడా వేస్తే తిన్నాడు, లేకపోతే లేదు. అవి ఎందుకు అడుక్కున్నాడు, ఎందుకు చేశాడు, ఎందుకున్నాడని అక్కడ అడిగిరా నువ్వు, నీకు దమ్ముంటే. ఏవి అన్ని తెలుసు, అన్ని చరిత్రలు తెలుసు, అన్ని తెలుసు. కావాలని బావా మీద నువ్వు ఒక బురద జల్లుతున్నావు. నువ్వు బురద జల్లినంత మాత్రాల ఏమి అవ్వదు. ఒర్రెటోడికి ఊకున్నోడేమో కూడా అని మేము ఊరికేనే ఉంటాం, కానీ ఉన్నంత వరకే ఉంటాం. మాకు సహనం తప్పిందంటే మేము ఎక్కడికి వెళ్ళాలో వెళ్తాం.
ఎందుకంటే ఇప్పుడు నేను ఒక్కదాన్నే కదా, చాలా మంది ఉన్నారు, అవును. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఈమె ఆడది ఇప్పుడు నా మీద చూడు ఎన్ని వస్తాయో. ఉమ్, ఇప్పుడు ఆమె మాట్లాడింది అని నువ్వు ఎంతమంది ఆడాలని పెట్టుకో, నాకేం బాగాలేదురా బాబు, నేను ఏడుకంటే అక్కడికి వస్తా. ఎందుకంటే నాకు నాకు అన్ని బాధ్యతలు బాబా నాకు ఇచ్చిన దాంతోటి, బాబా ఇచ్చిన ప్రసాదంతో ఇవాళ నేను ఆల్ సెటిల్. నాకు పిల్లల పెళ్లిళ్ళు అయిపోయి నన్ను అయిపోయాను. ఇప్పుడు నేను అమ్మో నాకు ఎవడన్నా వచ్చి చంపుతాడేమో, నన్ను ఎవడన్నా వచ్చి ఏదైనా చేస్తాడేమో, నన్ను బదనాం చేస్తాడేమో అని, నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏంటో అని ఆలోచించుకోవడానికి కూడా లేను, రెడీగా లేను నేను. ఎందుకంటే నాకు అన్ని అయిపోయినాయి. నేను ఏడ ఉన్నా ఒకటే, ఎక్కడున్నా ఒకటే. నువ్వు ఏం చేస్తావో చేసుకో, ఎన్ని కామెంట్లు అనే పెట్టించుకో, ఏమైనా పెట్టుకో. కామెంట్లు పెట్టడంలో చెప్తున్నా, మీ ఇంట్లో ఆడవాళ్ళని దృష్టి చేసుకొని నాకు కామెంట్లు పెట్టాలి. మీ ఆడవాళ్ళని గుర్తు చేసుకోవాలి. ఒక ఆడమ్మకి కామెంట్ పెడుతున్నా అన్నప్పుడు మీ ఇంట్లో ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకొని కామెంట్లు పెట్టండి. అసలు కామెంట్లు పెట్టకపోయినా బాధ లేదు, కానీ వల్గర్ గా కామెంట్లు పెట్టిన నా కొడుకుని వదల. ఎందుకంటే ఇప్పుడు అందరం ఆడవాళ్ళమమ్మా, అందరం ఆడవాళ్ళం ఉన్నాము. ఆడదానికి ఆడదే శత్రువు అని నిరూపించుకుంటుంది ఆవిడ. నాకు గుడి కట్టు అంటే ఏం గుడి కట్టాలి? ఏం గుడి కట్టాలి? ఆమె ఏం చేసిందని గుడి కట్టాలి? ఒక సన్యాస పోని చిన్నప్పటి నుంచి ఒక దైవత్వంలో ఉందా? ఆమె ఏమన్నా భర్త లేకుండా, పెళ్లి లేకుండా, ఏం లేకుండా సంసారం చేసి ఆమెకి గుడి ఎలా కడతాడు? ఆమె ఖుషిపోనా గుడి కట్టడానికి? ఆమెకు గుడి కట్టిరంటే ఒక చరిత్ర ఉంది తమిళనాడులో. నీకు ఇక్కడ ఒక చరిత్ర కావాలని చూస్తున్నావు, నీకు చరిత్ర కాదు, పాతాళోకంలోకి తొక్కుతారు. సరే, మరి అయితే ఇక్కడ క్లోజ్ చేద్దాం. ఎందుకంటే మీ ఆవేదన అంతా ఆవేదన అంటే కదా మా బాధ. ఇప్పుడు మన ఇంట్లో మనిషిలాగా అనుకున్నప్పుడు, మన ఇంట్లో నా భర్తను తిట్టినా, నా పిల్లల్ని ఎవరైనా గొడవ పెట్టుకుంటేనే చిన్న చిన్న వాటికి మనం యుద్ధానికి పోయినట్టు గొడవలు పెట్టుకుంటాం. ముఖం చూసుకోకుండా సొంత ఫ్యామిలీలో కూడా ఫైటింగ్ చేస్తాం. ఇప్పుడు బాబా అంటే ఒక దైవంలాగా భావిస్తున్నాం అమ్మా. ఎవరైనా కానీ మనకు మంచి చేసినప్పుడు మనం దైవంగానే అంటాం. నాకు ఒక కష్టంలో నుంచి కాపాడినావు, ఒక చిన్న హెల్ప్ చేస్తున్నా, అబ్బా దేవుళ్లాగా వచ్చి చేసినావు అంటాం. ఆయన దేవుళ్లాగా వచ్చి మాకు చేసినప్పుడు మేమేమనాలి? ఆయన గురించి వల్గర్గా మాట్లాడితే మాకు బాధ అనిపేదా? ఓన్లీ వాళ్ళ మీద కూడా మాకు కోపం లేదు. ఏందంటే మీరు మాట్లాడిన మాటల్ని బట్టి, మీరు ఒక రకంగా అంటే మా ఇంటి సభ్యుల్లాగా మాట్లాడితే మాకు బాధ అనిపించి మిమ్మల్ని మేము అనాల్సి వస్తుంది. కానీ నీ ఊరేదో మా ఊరేదో, ఎక్కడ ఎవరమో ఏంటో తెలీదు. ఇప్పుడు నువ్వు ఉంటావో తెలియదు, నేను ఉంటానో తెలియదు. ఒక్క క్షణం మనది కాదు, ఒక్క క్షణం మనది కాదు. నువ్వు ఉంటావో తెలియదు, కాసేపు నేను మాట్లాడి బయటికి పోయి నా ప్రాణం పోద్దో కూడా నాకు తెలీదు, మీది పోద్దో నీకు తెలీదు. దానికోసం నువ్వు ఓడిరా ఇంత కొట్లాడడానికి? ఈ అమ్మ నీకు దమ్ముంటే నువ్వు ఎప్పటికీ ఇక్కడ భూమి మీద స్థిరస్థాయిగా ఉండేటోడు అయితే మొత్తం కాపాడాల. ఈ కలియుగం అంతవైపోయేంత వరకే నువ్వు ధర్మాన్ని మొయ్యాలి. నాకు మళ్ళీ వస్తుంది నాకు బూతుగాని మొయ్యాలి. నువ్వు ధర్మాన్ని మోసి హిందువుల్ని కాపాడుకుంటా నువ్వు చచ్చిపోవద్దు, నువ్వు అలాగే ఉండాలి. నువ్వు ఆదిశంకరాచార్యులు అంశ కదా, నువ్వు అలాగే నిలబడి హిందూ ధర్మం ఇంకా ఎన్ని లక్షల సంవత్సరాలు ఉందో అన్ని లక్షల సంవత్సరాలు నువ్వు బతికి ఉండి నువ్వు నిరూపించు, తరతరాలు నిలిచిపోతావు. ఎప్పుడు తీసుకెళ్తున్నారు ఇంటికి విభూది? మేము కూడా చెప్తామమ్మా. ఇప్పుడు ఎందుకంటే నాకు బాబా నుంచి నాకు కొన్ని ఉంటాయి, మాకు అంటూ కొన్ని ఉంటాయి. బాబా ఎప్పుడు మీకు కావాలంటే కూడా నేను వీడియో చూపించమన్నా చూపిస్తాను, అంతే, దాంట్లో ఏం లేదు. మనం ఏంటంటే అసలు సంతోషం, అది నాకే వచ్చింది ఏంటి, నేను అందరికి చూపించుకోవాలన్న ప్రౌడ్ కాదు, అది బాబా మహిమ. ఆయన ఇంత వచ్చిందన్న ఆనందం తట్టుకోలేక చెప్పడమే తప్ప ఇంకేమీ లేదు తల్లి. అది ఒకవేళ ఇంకా బాబా చాలా ఇస్తే నిజంగా కూడా అందరికి కూడా పంచవచ్చు. అంటే పెద్దగా చచ్చిటోళ్ళం పోయి రోగాలన్నీ నయం చేస్తాడని చెప్పం. ఆ కాలంలో బాబా సత్పురుషుడు, సద్గురు కాబట్టి ఆయన కాపాడాడు. మనం ఏం మానవుల, తుచ్చ మానవుల, మనం ఎవరం ఎంత, మనం బతికెంత, అన్ని గడ్డి గాదాలు తిని ఇష్టం వచ్చినట్టుగా నోరు ఖరాబ్ చేసుకుంటాం. మనం ఏదో వస్తే ఎవరో ఏదో కాదు, మన ఆత్మవిశ్వాసము ఆ దైవం మీద మనకు నమ్మకంతో మనము ముందు అడిగేస్తాం అంతే తప్ప. కానీ మనం ఇది చేస్తే అయిపోద్దని ఓం భీం భూష అనేటోళ్ళం కాదు. ఆ గురువుల మీద పడు, ఆ మహిమలు చేసి ఆ వాళ్ళ మీద పడు, వాళ్ళని నుంచి అంత మన హిందూ ధర్మాన్ని కాపాడు, నీ వెనక మేము కూడా ఉంటాం. సో మొత్తానికి అదండి, ఏంటంటే ఒక ఇంటి సభ్యుల్లాగా, ఒక ఇంటి గురువులాగా ఆయన్ని కొలుస్తున్న వారి మనోభావాలు దెబ్బతిన్నందుకు ఈవిడ మాట్లాడారు. అంతే తప్ప హిందూ ధర్మాన్ని ఎక్కడా వాళ్ళు ఇచ్చేయట్లేదు. ప్రతి పుణ్యక్షేత్రాన్ని కూడా వారు సందర్శిస్తున్నామని చెప్తున్నారు. మరి దీనికి కౌంటర్ గా ఏం కామెంట్స్ వస్తాయో చూద్దాము. ఎన్ని వస్తాయో కామెంట్స్ ఏమొస్తాయో చూద్దాం. దాన్ని బట్టి మరి నెక్స్ట్ ఇంటర్వ్యూ ప్లాన్ చేసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదండి, ఇలాంటి మంచి మంచి విషయాలతో మీ ముందుకు వస్తూ ఉంటాం. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ భక్తి.